మీరు నిజమైన భారతీయులు అవుతారు. భారత న్యాయ వ్యవస్థలో సీల్డ్ కవర్ విధానం అవసరం లేదు, బహిరంగ విధానమే మేలు అని చెప్పి చాలా మంది న్యాయమూర్తులు కామెంట్ చేసిన పరిస్థితి. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. ఇది సమానత్వ హక్కు ఆర్టికల్ 14 కు విరుద్ధం అని కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా అంశాలను కూడా ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు, మాట్లాడారు. అండ్ ఈ సీల్డ్ కవర్ విధానం ఎందుకు అవసరం లేదు, దీనివల్ల జరిగే నష్టాలేంటి, బహిరంగ విధానం వల్ల చేకూరే ప్రయోజనాలు ఏంటి? అంటే ఇది ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్య అనేది కొంత ఇప్పుడు రాజకీయ న్యాయ వర్గాల్లోనైతే చర్చకు దారితీసింది. అంటే న్యాయ వ్యవస్థలో పారదర్శకత లోపిస్తోందని అంటున్నారు. న్యాయ వ్యవస్థలో సీల్డ్ కవర్ విధానం అవసరం లేదు, బహిరంగపరచొచ్చు కదా అన్నది ఆయన ప్రధాన అభ్యంతరం. అంటే బహిరంగ విచారణ విధానమే మేలు, న్యాయపాలనపై అది నమ్మకాన్ని పెంచుతుందనేది ఆయన చేసిన వ్యాఖ్య. దానికి సంబంధించి కూడా ఈరోజు చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రధానంగా ఏంటంటే కొలీజియము, ఎంపికలు వీటన్నిటికి సంబంధించి భూయాన్ అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు ఇష్యూగా మారింది. వీటి పరిస్థితుల్లోనే అసలు ఆయన కొన్ని అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే అంటే ఎందుకు దీన్ని కూడా దాస్తారా, అంటే దీన్ని ఎందుకు మనం పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది అన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఇది కొంత చర్చకు దారి తీయచ్చు. ఎందుకంటే ప్రధానంగా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. అది ఏమంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి న్యాయ వ్యవస్థలో పారదర్శకత అత్యంత అవసరం, ఇదే మనం న్యాయమూర్తులను తీర్పుల్లో కూడా చెప్తాము. కానీ ఇప్పుడు దీంట్లో సీల్డ్ కవర్ విధానం ఎందుకు అన్నది ఒకటి. రెండు, జాతీయ భద్రత పేరిట ఆ విధానాన్ని సమర్థించుకుంటున్నారు, అది తప్పని చెప్తున్నారు. ఒక పక్షానికి సమాచారం అందకుండా చేస్తున్నారు, ఆ విధానాన్ని పునఃపరిశీలించాలి. అరుదైన అసాధారణ కేసుల్లోనే రహస్య విచారణ జరపాలి, మిగతా కేసులన్నింటిలో బహిరంగ విచారణ చేయాలి, అప్పుడే ప్రజలపై న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటుందనేది ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్య. ప్రధానంగా ఆయన కొన్ని ప్రస్తావిస్తుంది ఏంటంటే, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ రూపొందించిన ఒక నివేదిక విడుదల కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఏమంటున్నారంటే, ఒక న్యాయ వ్యవస్థ అంటే స్వతంత్రత దాని గుణం, నిష్పాక్షికత దాని గుణం, సామర్థ్యం ఇవన్నీ ఉండాలి. కానీ మనం ఈ సీల్డ్ కవర్ విధానం ద్వారా ఎందుకు దాన్ని మనం దాయాలి, బహిరంగ చర్చకు ఎందుకు పెట్టకూడదు అన్న అంశాన్ని అయితే ప్రస్తావిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న ఆర్టికల్ 14కి ఉల్లంఘించడమే కదా అన్నది ఆయన ప్రశ్న. ఇప్పుడు ఈయన సంధిస్తున్న ప్రశ్నలు అయితే ఇప్పుడు పెద్ద చర్చకైతే దారి తీసాయి. పారదర్శకతే పునాదిగా పనిచేసే న్యాయ వ్యవస్థలో ఇలాంటి విధానానికి ఇంకా స్థానం ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగే. అలాగే ప్రత్యక్ష ప్రసారాల క్లిప్పులను అనాధికారికంగా కత్తిరించడము, ఎడిట్ చేయటము, సర్క్యులేట్ చేయడంపై కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఆంక్షలు విధించింది. దాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వాదనల విషయంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు, తుది తీర్పులు కానీ మాటలను సందర్భంతో సంబంధం లేకుండా విడివిడిగా మొక్కలుగా తీసుకుని సంచలనాత్మక శీర్షికలుగా ఇస్తున్నారన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా జస్టిస్ భూయాన్ లేవనెత్తిన అంశం అనేది కీలకమైనదే. అలాగే డివై చంద్రచూడ్ అభిప్రాయాన్ని కూడా జస్టిస్ భూయాన్ ప్రస్తావిస్తున్నారు. అదేంటి, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడం సమర్థనీయమే అని డివై చంద్రచూడ్ అన్నారు. దాన్ని కూడా భూయాన్ ప్రస్తావించారు. జడ్జిల ఆస్తుల వివరాలు వారి వ్యక్తిగత సమాచారం అని, దానికి ప్రజా కార్యకలాపాలతో ప్రజా ప్రయోజనాలతో కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. బహిరంగ న్యాయ విచారణ అనే భావనను భారత న్యాయవ్యవస్థలు ఇప్పటికే తగిన గుర్తింపు లభించిందన్నారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు అయితే కొంత అంటే చర్చించేటట్టుగానే ఉన్నాయి, కొంత డిబేటబుల్గానే ఉన్నాయి. అందుకు మరి చూద్దాం దీనిపైన మిగతా న్యాయమూర్తులు కానీ, న్యాయ వర్గాలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా, దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఒక చర్చకు అయితే జస్టిస్ భూయాన్ ఈ రోజు తెరలేపారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా ఇన్డెప్త్ గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం.